Okay. Good morning, students. Good morning, students. నిన్న మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏంటంటే అటామిక్ నంబర్, ఎలిమెంట్, మాస్ నంబర్. ఇదన్నీ మనం నిన్న డిస్కస్ చేస్తుంది. అటామిక్ నెంబరు, ఎలిమెంటు, మాస్ నెంబరు. దీంట్లో 1 H1, 2 helium 4, 3 lithium 7, 4 beryllium 9, 5 boron 11, 6 carbon 12, 7 nitrogen 14, 8 oxygen 16, 9 fluorine 19, 10 neon 20, 11 sodium 23, 12 magnesium 24, 13 aluminum 27, 14 silicon 28, 15 phosphorus 31, 16 sulfur 32, 17 chlorine 35.5, 18 argon 40, 19 potassium 39, 20 calcium 40. ఇక్కడ దాకా చెప్పాను మాస్టర్. దీని తర్వాత కొన్ని ఎలిమెంట్స్ జస్ట్ నేర్చుకున్నానండి, అవి మనకి ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఏంటంటే 24 క్రోమియం 52, 25 మ్యాంగనీస్ 55, 26 ఐరన్ 56, 29 కాపర్ 63.5. ఇవి మనకి ఎక్కువ తగులుతాయండి. ఈ 4 మాత్రం కంపల్సరీ నేర్చుకున్నానండి. ఏంటంటే ఈ 4 కూడాను ఒకసారి చూడండి మాస్టర్. ఆ 4 కూడాను 24 క్రోమియం 52, 25 మ్యాంగనీస్ 55, 26 ఐరన్ 56, 29 కాపర్ 63.5. ఇవి మనకు ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి కాబట్టి ఇవి కంపల్సరీ మీరు నేర్చుకున్నానండి. ఓకేనా? సో వీటి తర్వాత మనం ఇక్కడ మాలిక్యులర్ వెయిట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఏమని, మాస్ నెంబర్కి అటామిక్ వెయిట్కి పెద్ద వేరియేషన్ అయితే ఉండదండి, చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. అందువలన ఈ మాస్ నెంబర్ని మనం అటామిక్ వెయిట్గా కన్సిడర్ చేసుకొని మీకు ప్రాబ్లం రాదు. మాలిక్యులర్ మాస్ కానీ మాలిక్యులర్ వెయిట్ కానీ తీసుకునేటప్పుడు కానీ అటామిక్ వెయిట్ కానీ అటామిక్ మాస్ కానీ తీసుకునేటప్పుడు ఓకే. ఇప్పుడు హైడ్రోజన్ ఉందండి, దాని మాస్ నెంబర్ 1. మాస్ నెంబర్ అంటే ఏంటండి, ద సమ్ ఆఫ్ ద ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఈజ్ కాల్డ్ మాస్ నెంబర్ అండి. హీలియం ఉందండి, మాస్ నెంబర్ 4. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్, దట్ ఈస్ కాల్డ్ మాస్ నెంబర్ అండి, ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఏంటంటే 1 అండి, ఎందుకంటే ప్రోటాన్స్ 1 అండి, న్యూట్రాన్స్ 0 అండి, కలిపి 1 వస్తుంది హైడ్రోజన్లో. దీంట్లో వచ్చేసరికి ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ 4 వస్తుంది. ప్రోటాన్స్ 2 ఉంటాయండి, న్యూట్రాన్స్ 2 ఉంటాయండి, 2 + 2 ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది మాస్ నెంబర్. కాబట్టి ఈ మాస్ నెంబర్నే మీరు ఆల్మోస్ట్ దాని యొక్క వెయిట్గా కూడా కన్సిడర్ చేయొచ్చు, అండి. ఓకేనా? ఎందుకంటే మాస్ నెంబర్కి వెయిట్కి మధ్య డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని కన్సిడర్ చేయండి, ప్రాబ్లం ఏం రాదని. మనం చేసినండి చిన్న క్యాలిక్యులేషన్స్కి ప్రాబ్లం ఏం రాదు. ఓకేనా? ఏమండి ఇంకొకసారి చూడండి, హెచ్ అంటే ఏంటమ్మా, దీన్ని ఏమని పిలుస్తామండి, హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ యాటమా, మాలిక్యూలా, అయానా? ఓన్లీ సింగిల్ హెచ్ అని రాశాను కాబట్టి ఏమవుతుందండి, హైడ్రోజన్ యాటమ్ అవుతుందా, మాలిక్యూల్ అవుతుందా, అయాన్ అవుతుందా? అయాన్. యాటమ్, మాలిక్యూల్ చెప్పాలండి. హెచ్ అని రాస్తే హైడ్రోజన్ యాటమ్, హెచ్ ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ యాటమ్ అండి, హెచ్ ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ యాటమ్ అండి. ఏమంటే ఇప్పుడు మరి ఇలా రాస్తాను మాస్టర్, H2 అని రాస్తే H2 ఈజ్ ద హైడ్రోజన్ మాలిక్యూల్, H2 ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ మాలిక్యూల్ అండి. మరి H2O యాటమా, అయానా, మాలిక్యూలా? దిస్ ద మాలిక్యూల్, వాటర్ మాలిక్యూల్. NH3 అమోనియా మాలిక్యూల్, NH3 అమోనియా మాలిక్యూల్ అండి. NH3 is the ammonia molecule, H2O is the water molecule అండి.
సో ఇప్పుడు మనం మాలిక్యులర్ మాసెస్ గురించి నేర్చుకుంటున్నాం. మాలిక్యులర్ మాసెస్ లేదంటే మాలిక్యులర్ వెయిట్స్ అండి. మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి? H2O ఉందండి, దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత వాడు అడిగేది. అది మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటండి? ద సమ్ ఆఫ్ ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ ద ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ మాలిక్యులర్ వెయిట్ అండి. గుర్తుంచుకోండి, ద సమ్ ఆఫ్ ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ ద atoms in a molecule. The sum of the atomic weights of the atoms in a molecule is called molecular weight అండి. The sum of the atomic weights of the atoms in a molecule is called molecular weight. ఒక మాలిక్యూల్లో ఉన్నటువంటి ఆటమ్స్ యొక్క అటామిక్ వెయిట్ యొక్క సమ్ని మీరు ఏమని చెప్తారంటే మాలిక్యులర్ వెయిట్ అని చెప్తారు. ఇప్పుడు దీంట్లో ఏమున్నాయండి? ఏ ఆటమ్స్ ఉన్నాయి? H2O. H2Oలో ఉండేటువంటి ఆటమ్స్ ఏంటండి? రెండేమో హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయండి, ఒకటేమో ఆక్సిజన్ ఆటమ్ ఉందండి. రెండేమో హైడ్రోజన్ ఆటమ్స్ అండి, ఒకటేమో ఆక్సిజన్ ఆటమ్ అండి. రెండు హైడ్రోజన్ ఆటమ్స్, ఒక ఆక్సిజన్ ఆటమ్ అండి. ఏమండి హైడ్రోజన్ ఆటమ్ యొక్క వెయిట్, దాని యొక్క మాస్ని ఇక్కడ వెయిట్గా తీసుకున్నాండి. ఎంత అని తీసుకుంటాం? 1 అండి. ఎందుకంటే నేను ఇచ్చినటువంటి ట్యాబ్లెట్ ఫామ్లో ఒకసారి మీరు చూడండి, నేను ఇచ్చినటువంటి ట్యాబ్లెట్ ఫామ్లో ఒకసారి గమనించండి. దాని యొక్క మాస్ నెంబర్ 1 అని ఇచ్చాను, దాన్ని వెయిట్గా తీసుకున్నాండి 1. సో ఎలా ఉన్నాయి? 2 ఉన్నాయండి, కాబట్టి 2 × 1 ప్లస్ ఆక్సిజన్ యొక్క వెయిట్ అండి. ఆక్సిజన్ యొక్క మాస్ నెంబర్ ఎంత ఉంది? 16 ఉందండి. అటామిక్ నెంబర్ 8 అండి, మాస్ నెంబర్ 16 అండి. ఆ మాస్ నెంబర్ని నేను వెయిట్గా కన్సిడర్ చేయమని చెప్తున్నాను. సో ఎంత వస్తుందండి? 16 వస్తుంది. ఓవరాల్ కలిపితే 2 + 16 = 18 అండి. సో ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2O ఈజ్ 18 అండి. ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2O ఈజ్ 18. ఎందుకని అన్నట్లయితే దాంట్లో మీరు ఒకసారి గమనించండి, ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2O ఈజ్ 18. మాలిక్యులర్ వెయిట్ అని ఏం చెప్పానండి? ద సమ్ ఆఫ్ ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ ద ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ద సమ్ ఆఫ్ ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ ద ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ మాలిక్యులర్ వెయిట్ అండి. ఏమంటే ఇక్కడ ఏమేమి ఆటమ్స్ ఉన్నాయి? హైడ్రోజన్ ఆటమ్స్, ఆక్సిజన్ ఆటమ్ ఉందండి. హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒక్కొక్క దాని ఎంత? 1 అండి. కాబట్టి 2 × 1 ప్లస్ ఆక్సిజన్ ఎంత? 16 అండి. మొత్తం కలిపితే ఎంత వస్తుందండి? 2 + 16 = 18 అండి. ఓకేనా? సో ఇట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆర్ మోలార్ మాస్ అండి. ఒక 10 మాలిక్యూల్స్ మాలిక్యులర్ వెయిట్స్ గురించి డిస్కస్ చేద్దాం మాస్టర్. 10 మాలిక్యూల్స్ సంబంధించినటువంటి మాలిక్యులర్ వెయిట్స్ డిస్కస్ చేద్దాం మాస్టర్. ఫస్ట్ NaCl, సెకండ్ వన్ NaOH, థర్డ్ వన్ HCl, ఫోర్త్ వన్ H2SO4, ఫిఫ్త్ వన్ HNO3, 6th one Na2CO3, 7th CaCO3, 8 MgOH taken twice, 9 KOH, 10 CaO కాల్షియం ఆక్సైడ్. అండ్ ఈ 10 మాలిక్యూల్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం మాస్టర్. ఈ 10 మాలిక్యూల్స్కి సంబంధించినటువంటి మాలిక్యులర్ వెయిట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం మాస్టర్. ఫస్ట్ వన్ NaCl మాస్టర్. NaCl ఎంతండి? వాట్ ఈస్ ద అటామిక్ వెయిట్? నేను ఏం చెప్పానంటే ఆ మాస్ నెంబర్ని మీరు వెయిట్గా తీసుకోమని చెప్పానండి. సో ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద సోడియం ఈజ్ 23. ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద సోడియం ఈజ్ 23 అండి. అండ్ క్లోరిన్ ఈజ్ 35.5. టోటల్ ఇట్ ఈజ్ 58.5 అండి. సో ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaCl ఈజ్ 58.5.
నెక్స్ట్ రెండోదండి NaOH. NaOH మాస్టర్, NaOH అండి. NaOH వస్తాయి. సోడియం 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1 అండి. అంతే కదా, ఒకసారి చూడండి. సోడియం ఎంత అండి? 23 అండి. ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1, మొత్తం కలిపితే ఎంత అవుతుందిరా? 40. నెక్స్ట్ HCl మాస్టర్. H అంటే 1 అండి. క్లోరిన్ 35.5, మొత్తం కలిపితే 36.5. 36.5 అండి. నెక్స్ట్ H2SO4 మాస్టర్. H2SO4 మాస్టర్ 2 × 1 ప్లస్, అంతే కదండి. హైడ్రోజన్ వెయిట్ ఎంత? 1 అండి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయండి. కాబట్టి 2 × 1 ప్లస్. సల్ఫర్కి ఎంత అండి? సల్ఫర్ ఒకసారి ట్యాబ్లెట్ ఫామ్ తీసి చూడాలండి. నోట్స్లో రాసుకొని ఉండాలి. ఇవన్నీ కూడా నోట్స్ కంపల్సరీ రాసుకోవాలండి. నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్ని నోట్స్లో కంపల్సరీ ఉండాలి. ప్రాక్టీస్ కూడా ఉండాలి మాస్టర్. చెప్పండి. H2SO4 హైడ్రోజన్ అయితే 2 ఉన్నాయండి. 2 × 1. సల్ఫర్ వచ్చేసరికి సల్ఫర్ అండి 32 ప్లస్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయండి. ఈచ్ వన్ హ్యాస్ 16. మొత్తం కలిపితే ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 2 ప్లస్ 32 ప్లస్ 64. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 2 ప్లస్ 32 ప్లస్ 64 98. 98 అండి. 98 అండి. నెక్స్ట్ HNO3 అండి. H అంటే 1 అండి. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1 అండి. నైట్రోజన్ 14, 3 ఆక్సిజన్స్ ఉన్నాయండి. ఈచ్ వన్ హ్యాస్ 16. టోటల్లీ 1 ప్లస్ 14 ప్లస్ 48. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి కౌంట్ చేయండి ఎంత వస్తుంది? 63. 63 అండి HNO3. నెక్స్ట్ Na2CO3 అండి. సోడియం కార్బోనేట్. Na2CO3 మాస్టర్ 2 × 23. ఎందుకంటే 2 సోడియంస్ ఉన్నాయి కాబట్టి 2 రాస్తామండి. ఈచ్ వన్ హ్యాస్ 16. ఈచ్ వన్ హ్యాస్ 16 అండి. సారీ అండి, ఈచ్ వన్ హ్యాస్ 23 అండి. 2 × 23 ప్లస్ కార్బన్ అటామిక్ వెయిట్ 12గా కన్సిడర్ చేస్తాం. అలాగే 3 ఆక్సిజన్స్ ఉన్నాయండి. 3 × 16. 3 × 16 46 ప్లస్ 12 ప్లస్ 48 106. 106 చూసుకోనండి ఒకసారి. 106 ఉంటుంది. నెక్స్ట్ CaCO3 అండి. CaCO3. CaCO3 అంటే కాల్షియం 40. కాల్షియం హ్యాస్ అటామిక్ వెయిట్ 40. కార్బన్ 12. 3 × 16. 3 × 16 40 ప్లస్ 12 ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 100. ఈ కాల్షియం కార్బోనేట్ యొక్క అటామిక్ మాలిక్యులర్ వెయిట్ అనేది మనకి రెగ్యులర్గా టచ్ అవుతూ ఉంటుందండి. కాల్షియం కార్బోనేట్ది గుర్తుపెట్టుకోండి మాస్టర్, అది 100 ఉంటుంది. CaCO3 100 ఉండదు మాస్టర్. నెక్స్ట్ MgOH టేకెన్ ప్లేస్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం
you can see there magnesium has atomic weight 24 plus 2 into ఎందుకంటే టేకెన్ ట్వైస్ కదండి టేకెన్ ట్వైస్ అంటే 2 into ఆక్సిజన్ ఎంత 16 హైడ్రోజన్ ఎంత 1 కాబట్టి దీన్ని ఇప్పుడు ఏమని రాస్తా ఉంటాయి 16 plus 1 ఎంత వస్తుంది 24 plus 2 into 17 24 plus 34 58 next potassium hydroxide KOH 39 plus 16 plus 1 ఎంత అవుతుందండి ఎంత అవుతుంది మాస్టర్ 56 అంతే కదా 56 కాల్షియం ఆక్సైడ్ కాల్షియం 40 అండి ఆక్సిజన్ 16 56 ఇదండి ఒక 10 ఇస్తాను రాయండి ఒక 10 మాలిక్యూల్స్ ఇస్తాను వాటి యొక్క అటామిక్ వెయిట్ వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయండి ఒక 10 ఇస్తాను వాటి మాలిక్యులర్ వెయిట్స్ ఫైండ్ అవుట్ చేయండి టెన్ ఇస్తానండి వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయండి KMnO4 పొటాషియం పర్మాంగనేట్ K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్ కాపర్ సల్ఫేట్ మెగ్నీషియం కార్బనేట్ కాల్షియం క్లోరైడ్ సోడియం బైకార్బనేట్ NaHCO3 సోడియం బైకార్బనేట్ Na అంటే సోడియం అండి HCO3 అంటే బైకార్బనేట్ ఎన్నగా మనం నేర్చుకుంది సోడియం బైకార్బనేట్ నెక్స్ట్ సోడియం నైట్రేట్ నెక్స్ట్ మీకు ఫ్రీక్వెంట్గా వచ్చేటండి CO2 కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ H2C2O4 ఆక్సాలిక్ యాసిడ్ అని అంటారండి H2C2O4 అండి H2C2O4 H2C2O4.2H2O దాంతో కలిపానండి మొత్తాన్ని కలిపి లెక్కేయాలి మాస్టర్
ఆక్సాలిక్ యాసిడ్ డైహైడ్రేట్ అని పిలుస్తామండి. H2C2O4 2H2 ఆక్సాలిక్ యాసిడ్ డైహైడ్రేట్. చేయగలరండి? చేయండి. ఈ 10 మాలిక్యూల్స్కి సంబంధించినటువంటి మాలిక్యులర్ వెయిట్స్ని మీరు క్యాలిక్యులేట్ చేయాలి మాస్టర్. ఈ 10 మాలిక్యూల్కి సంబంధించినటువంటి మాలిక్యులర్ వెయిట్స్ని మీరు క్యాలిక్యులేట్ చేయాలండి. KMnO4 పొటాషియం పర్మాంగనేట్ అండి. K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్ అండి. CaSO4 కాపర్ సల్ఫేట్. MgSO4 మెగ్నీషియం కార్బనేట్. CaCl2 కాల్షియం క్లోరైడ్. సోడియం బైకార్బనేట్, సోడియం నైట్రేట్, CO2 కార్బన్ డైఆక్సైడ్, SO2 సల్ఫర్ డైఆక్సైడ్, H2C2O4 2H2O ఆక్సాలిక్ యాసిడ్ డైహైడ్రేట్ అండి. ఒక 2 minutes అండి, సాల్వ్ చేయండి. 2 minutes. నౌ యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. సాల్వ్ చేయాలండి, కంపల్సరీగా సాల్వ్ చేయాలి. మళ్ళీ తర్వాత చేయరండి. కంపల్సరీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిందే. చేయనండి. KMnO4 ఎంత వస్తుందండి? పొటాషియం డైక్రోమేట్ సారీ అండి, KMnO4 పొటాషియం పర్మాంగనేట్. KMnO4 పొటాషియం పర్మాంగనేట్ అండి. ఎంత వస్తుంది? 39 ప్లస్ 55 ప్లస్ 4 × 16 లెక్క ఏంటండి? ఇది 155 అనుకుంటా వచ్చేది. 39 ప్లస్ 54 ప్లస్ 64 158 చూద్దాం. 39 ప్లస్ 55 ప్లస్ చూడండి 64గా లెక్క ఎంత వస్తుందండి? 158 అంతే కదా. 39 55 64 158. K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్ 294 లెక్కేసుకోనండి. 2 × 39 ప్లస్ 2 × 52 ప్లస్ 7 × 16 294 వస్తుంది అనుకుంటా. 112 294 78 39 ఇది 78 ప్లస్ 104 ప్లస్ 112 అంతేనా? చూడండి 104 112 78 294. నెక్స్ట్ CaSO4 కాపర్ సల్ఫేట్ కౌంట్ చేయండి. 63.5 ప్లస్ 32 ప్లస్ 4 × 16 ఎంత వస్తుంది? 63.5 32 64 ఎంత వస్తుందండి? 9 అంతే కదా. 15 159.5 CaSO4 159.5. MgCO3 మెగ్నీషియం కార్బనేట్ చూడండి. Mg అంటే 24, C అంటే 12, ఆక్సిజన్ 3 × 16 లెక్క ఎంత వస్తుందండి? 24 ప్లస్ 12 ప్లస్ 48 14 84 చూడండి 84 అంతే కదా. 10 14 5 6 8 CaCl కాల్షియం క్లోరైడ్ కాల్షియం 40 2 × 35.5 అంటే ఎంత వస్తుందండి?
40 plus 71 111 CaCl2 111 అండి. నెక్స్ట్ NaHCO3 సోడియం బైకార్బోనేట్ 23 plus 1 plus 12 plus 3 into 16 23 plus 1 plus 12 plus 48 ఎంత వస్తుంది లెక్క ఏంటండి 23 1 12 48 14 84 నెక్స్ట్ NaNO3 సోడియం నైట్రేట్ సోడియం నైట్రేట్ 23 plus 14 plus 48 అంతేగా కౌంట్ చేయండి ఎంత మాస్టర్ అంతేగా 85 నెక్స్ట్ CO2 కార్బన్ డైఆక్సైడ్ 12 plus 2 into 16 44 SO2 sulfur dioxide 32 plus 2 into 16 64 నెక్స్ట్ ఇది చూద్దాం మాస్టర్ H2C2O4 ఆక్సాలిక్ యాసిడ్ చూడండి మాస్టర్ ఇది ఇంపార్టెంట్ H2C2O4 డాట్ 2H2O ఇదేగా ఓకే 2 into 1 plus 2 into 12 plus 4 into 16 plus 2 into మళ్ళా దీంట్లోనండి 2 into 1 plus 16 అంతే కదా 2 into మళ్ళా 2 into 1 plus 16 ఇప్పుడు కౌంట్ చేద్దాం మాస్టర్ ఎంత వస్తుంది 2 plus 24 plus 64 plus 2 into 18 కౌంట్ చేయండి మాస్టర్ 2 24 64 36 ఎంత వస్తుందండి సారీ ఎంత వస్తుందండి 126 అండి ఓకేనా ఏమండి ఇవి మాలిక్యూల్కి సంబంధించినవి ఇవి ప్రాక్టీస్ చేయండి ఎక్కడైనా మీకు తగలొచ్చు తర్వాత ఏమైనా మాలిక్యూల్స్ అడిగితే మీరు రాయడానికి రెడీగా ఉండాలి ఏదైనా స్లిప్ టెస్ట్ లాంటిది లేదంటే వీకెండ్ లాంటిది పెట్టినప్పుడు మాత్రం రాయడానికి రెడీగా ఉండాలి మాలిక్యులర్ వెయిట్ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా అయాన్స్ ఇవన్నీ కూడా రాయడానికి రెడీగా ఉండాలి ఏమంటే మొన్న చెప్పినటువంటి కాన్సెప్ట్లో ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి వదిలేస్తాను ఏంటంటే ఐసో ఎలక్ట్రానిక్స్ సెకండ్ వీడియోలో ఉంటుంది ఒకసారి చూడండి ఐసో ఎలక్ట్రానిక్స్ అనేది ఒకటి చెప్తానన్నానండి ఐసో ఎలక్ట్రానిక్స్ ఐసో మీన్స్ సేమ్ అండి ఎలక్ట్రానిక్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గనక ఉన్నట్లయితే ఇఫ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యూ కెన్ సే దోస్ స్పీసీస్ ఆర్ కాల్డ్ ఐసో ఎలక్ట్రానిక్స్ అండి ఇఫ్ దే కంటైన్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక ఉన్నట్లయితే దోస్ ఆర్ కాల్డ్ ఐసో ఎలక్ట్రానిక్స్ అండి ద స్పీసీస్ విచ్ కంటైన్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ ఐసో ఎలక్ట్రానిక్స్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నియాన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా 10 అండి ఏమండి అటామిక్ నెంబర్ ఎంతైతే ఉంటుందో అన్ని ప్రోటాన్లు ఉంటాయండి అలాగే అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ దట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ దట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ నియాన్ ఆర్ 10 అండి అండ్ ఎఫ్ మైనస్ అండి ఎఫ్లో అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అటామిక్ నెంబర్ 9 కాబట్టి 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి మైనస్ అంటే బై గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్సా ఆర్ బై లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్సా ఎలక్ట్రాన్లు గెయిన్ చేసుకోవాలా మైనస్ ఛార్జ్ వస్తుందా ఎలక్ట్రాన్ లూజ్ అవడం వల్ల మైనస్ ఛార్జ్ వస్తుందా
గెయిన్ చేసుకోవటం వల్ల మీకు మైనస్ ఛార్జ్ వస్తుంది. అంటే మైనస్ ఎఫ్ మైనస్ అంటే ఇట్ గెయిన్స్ ద 1 ఎలక్ట్రాన్. కాబట్టి ఇది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుందండి. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడు నియాన్ని ఎఫ్ మైనస్ని మీరు ఏమని చెప్పొచ్చు అంటే దీస్ టూ ఆర్ కాల్ ఐసో ఎలక్ట్రానిక్స్. దీస్ టూ ఆర్ కాల్ ఐసో ఎలక్ట్రాన్స్. అండ్ వీటితో పాటు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. O2 మైనస్, ఆ మూడు కూడా ఐసో ఎలక్ట్రానిక్సే. ఎందుకంటే ఓ అంటే ఆక్సిజన్ కదా, అటామిక్ నెంబర్ ఎంత? 8. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8. పైన 2 మైనస్ అన్నాను అంటే అది 2 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది? గెయిన్ చేసుకుంది కదా. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుందండి. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయండి. కాబట్టి O2 మైనస్ ఇస్ ద O2 minus also consists of 10 electrons. Now you can say these three species are called isoelectronics అండి. కాబట్టి ఈ మూడింటిని మీరు ఏమని చెప్పొచ్చు అంటే isoelectronics. Neon, F minus, O2 minus. These three are the example for isoelectronics అండి. అండి ఒక్కోసారి చిన్న బిట్ ఎలా అడుగుతారంటారు, ఒక్కోసారి బిట్ ఎలా అడుగుతారండి. F minus is isoelectronic with first option Na plus, second option Mg2 plus, third option Al3 plus, fourth option all. చూడండి ఎఫ్ మైనస్లో అసలు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మాస్టర్? ఎఫ్ మైనస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఎఫ్ అంటే అటామిక్ నెంబర్ 9 అండి. కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 9 అండి. పైన మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ అండి. మొత్తం కలిపి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్ అండి. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఎఫ్ మైనస్ ఆర్ 10. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఎఫ్ మైనస్ ఆర్ 10 అండి. అండ్ నెక్స్ట్ అంటే ఎఫ్ మైనస్లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనే సంగతి మనకు తెలుస్తుంది. ఎఫ్ మైనస్ కన్సిస్ట్ ఆఫ్ 10 ఎలక్ట్రాన్స్. నౌ సోడియం అటామిక్ నెంబర్ 11 అండి. సో ఇట్ కంటైన్స్ 11 ఎలక్ట్రాన్స్ బట్ ఇట్ పొసెస్ ద పాజిటివ్ ఛార్జ్. ఏమండి పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు వచ్చిందండి? ఎలక్ట్రాన్ లూజ్ అవడం వల్ల వస్తా, ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవడం వల్ల వస్తా. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలక్ట్రాన్స్ని కనుక లూజ్ అయినట్లయితే పాజిటివ్ ఛార్జ్ వస్తాయి, ఎలక్ట్రాన్స్ని కనుక గెయిన్ చేసుకుంటే నెగిటివ్ ఛార్జ్ వచ్చిందండి. కాబట్టి ఎలక్ట్రాన్స్ని ఇప్పుడు అది ఏం చేస్తుంది? లూజ్ అయిందండి. కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఉందంటే ఎలక్ట్రాన్ లూజ్ అయింది. ఎన్ని పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి? ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవడం వల్ల ఇప్పుడు తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని? 10. కాబట్టి Na ప్లస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మాస్టర్. మరి Mg2 ప్లస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మాస్టర్? Mg2 ప్లస్ చూద్దాం. Mg అంటే అటామిక్ నెంబర్ 12 అండి. కాబట్టి తన దగ్గర 12 ఎలక్ట్రాన్స్ ఉండాలి. మరి 2 ప్లస్ అంటే ఇట్ లాస్ట్ ద 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిందండి. నౌ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 10. కాబట్టి Mg2 ప్లస్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 10 ఉన్నాయి మాస్టర్. మరి Al3 ప్లస్ అండి, Al3 ప్లస్ అల్యూమినియం అటామిక్ నెంబర్ అంతా 12. అటామిక్ నెంబర్ 12 అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ దట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి. కాబట్టి 13 అండి. అల్యూమినియం అటామిక్ నెంబర్ 13 అండి. అల్యూమినియం అటామిక్ నెంబర్ 13. అటామిక్ నెంబర్ 13 అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ దట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 13 ఎలక్ట్రాన్స్. అండ్ 3 ప్లస్ మీన్స్ ఇట్ లాస్ట్ ద 3 ఎలక్ట్రాన్స్. 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిందండి. కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మాస్టర్? 10 ఎలక్ట్రాన్స్ అండి. సో Na ప్లస్లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, Mg2 ప్లస్లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, Al3 ప్లస్లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎఫ్ మైనస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 10 ఎలక్ట్రాన్స్. వాడు ఏమన్నాడు? ఎఫ్ మైనస్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ అని అన్నాడు. అంటే ఎఫ్ మైనస్తో పాటుగా సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్లు కలిగినటువంటిది ఏంటి అని అంటున్నాడు. ఎఫ్ మైనస్తో పాటు సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్ అండి. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కలిగింది ఏంటమ్మా? Na ప్లస్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే, Mg2 ప్లస్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే, Al3 ప్లస్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? ఆల్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆల్ అవుతుందండి. ఏమండి ఒక్కసారి చూడండి. అటామిక్ నంబర్ ఎంతైతే ఉంటుందో అదే నెంబర్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఏదైనా ఒక ఎలిమెంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే దాని అటామిక్ నెంబర్ ఎంతైతే ఉంటుందో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. అర్థమవుతుందా? ప్లస్ ఛార్జ్ అని రాస్తే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయినట్టు, మైనస్ ఛార్జ్ అని రాస్తే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నట్టు అండి. గుర్తుపెట్టుకోండి మాస్టర్. ఓకేనా? ఏమంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. N2 ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ ఫస్ట్ ఆప్షన్ అండి Na ప్లస్, సెకండ్ ఆప్షన్ అండి O2 ప్లస్, థర్డ్ ఆప్షన్ అండి CO, ఫోర్త్ ఆప్షన్ అండి
ఎన్ఈ చూద్దాం మాస్టర్. ఇందాకే చూసాం ఎన్ఏ ప్లస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మాస్టర్? 10గా. ఎన్ఏ ప్లస్లో 10 ఎలక్ట్రాన్సేగా ఉంది, ఇందాకే చూసాం. నెక్స్ట్ ఎన్ఈలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 10 ఉన్నాయి మాస్టర్, 10 ఉన్నాయి. O2 ప్లస్ అండి. ఆక్సిజన్ అంటే అటామిక్ నెంబర్ ఎంత? 8 అండి. మరి O2 అంటే ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి మాస్టర్? 2 ఆక్సిజన్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 కదా. ఇంకొక ఆక్సిజన్లో కూడా 8 కదా. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. మరి ప్లస్ అంటే ఏం చేయాలండి? యూ హ్యావ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. కాబట్టి తన దగ్గర ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 15గా. అమ్మ నేను చెప్పింది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆక్సిజన్ అదే మీరు O అని రాసినట్లయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ అని రాసేవాళ్ళు? 8 అని రాసేవాళ్ళు. మరి O2 అంటే ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ రాయాలి మాస్టరు? ఇంకొక 8 రాయాలిగా. మరి పైన ప్లస్ అంటే ఎలక్ట్రాన్ లూజ్ అయినప్పుడేగా, కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తీసేయాలిగా. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఎన్ని ఉంటాయి మాస్టర్ తన దగ్గర? 15. నేను చెప్పింది అర్థమైందండి? అర్థమైందండి నేను చెప్పింది మీకు. సో O2 ప్లస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 15 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మాస్టర్, 15 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సిఓలో అండి, సిఓలో కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6 అండి. కాబట్టి తన దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8 అండి. కాబట్టి తన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా. దీంట్లో అయితే 10 ఉన్నాయండి, దీంట్లో అయితే 15 ఉన్నాయండి, దీంట్లో అయితే 14 ఉన్నాయండి, దాంట్లో అయితే 10 ఉన్నాయి మాస్టర్. అసలు N2లో ఎన్ని ఉన్నాయి మాస్టర్? ఫస్ట్ ఆ పాయింట్ కనుక్కోవాలి మనం. నైట్రోజన్ అంటే 7 ఉంటాయి. ఇంకొక నైట్రోజన్ అంటే ఎన్ని ఉంటాయి మాస్టర్? ఇంకో 7 ఉంటాయిగా. 2 నైట్రోజన్లు కదా. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, కాబట్టి ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. ఇంకో నైట్రోజన్లో ఇంకో 7 ఉంటాయి. మొత్తం మీద ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మాస్టర్. అంటే N2లో 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి N2 ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ అని అన్నాడు. దీంట్లో చూద్దామండి. దీంట్లో అయితే 10 ఉన్నాయి, దీంట్లో అయితే 15 ఉన్నాయి, దీంట్లో అయితే 14 ఉన్నాయి, దాంట్లో అయితే 10 ఉన్నాయి. కాబట్టి N2తో పాటు సమానంగా ఎలక్ట్రాన్లు కలిగిన దాన్ని ఐసో ఎలక్ట్రానిక్ అనిపిస్తాం, అంతే కదా. ఐసో ఎలక్ట్రానిక్ అనిపిస్తాం. సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఏమి ఉన్నాయండి? సిఓలోనేగా. కాబట్టి N2 ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ సిఓ. ఇదండి ఆప్షన్. ఓకేనా. సో ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. ఐసో ఎలక్ట్రానిక్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి వాటిని ఐసో ఎలక్ట్రానిక్స్ అంటారండి. అది కూడా నోట్స్ రాసుకోండి, అది కూడా నోట్స్ రాసుకోండి. ఓకేనా. సాల్వ్ చేసినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇంకొక బిట్ చెప్పేసి ఆపేస్తానండి. ఇది ఒకసారి చూడండి. Cn minus is isoelectronic with first option N2 plus, second option O2 2 plus, third option O2 minus, fourth option okay na C, fourth option F minus, N2 plus. నైట్రోజన్ అటామిక్ నెంబర్ అంతా 7. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి 2 నైట్రోజన్లు అంటే 7 + 7 ఎన్నమ్మా? 14 ఎలక్ట్రాన్స్. కాబట్టి 14 ఎలక్ట్రాన్స్ ఉండాలి. పైన ప్లస్ ఉందంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది. కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 13. O2 2 ప్లస్లో ఎన్ని ఉన్నాయి? అసలు ఫస్ట్ Cn మైనస్లో ఎన్ని ఉన్నాయి మాస్టర్? C అంటే అటామిక్ నెంబర్ 6 అండి, కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ అండి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 అండి, కాబట్టి 7 ఎలక్ట్రాన్స్ అండి. మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ని కలుపుకోవాలండి. మైనస్ అంటే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది కదా, గెయిన్ చేసుకుంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ కలుపుకున్నాం. కాబట్టి మొత్తం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి Cn మైనస్లో ఉన్న ఎలక్ట్రాన్స్ నెంబర్ ఎంత అంటే 14 అండి. మరి N2 ప్లస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మాస్టర్? 13 ఎలక్ట్రాన్సేగా. మరి O2 2 ప్లస్ అండి. O అంటే ఆక్సిజన్ అండి, అటామిక్ నెంబర్ 8 కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకొక ఆక్సిజన్ కూడా ఉంది కాబట్టి అటామిక్ నెంబర్ 8 కాబట్టి దాంట్లో కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి 2 ప్లస్ అంటే దాంట్లో చేంజ్ చేయాలి మాస్టరు. ఇట్లా వస్తా 2 ఎలక్ట్రాన్స్, ఇట్లా వచ్చేస్తా 2 ఎలక్ట్రాన్స్. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని తీసేయాలి. తీసేస్తే ఇప్పుడు దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. దీంట్లో 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం మాస్టర్. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. O అంటే 8 ఎలక్ట్రాన్స్ అండి. ఇంకొక O అంటే ఇంకొక 8 ఎలక్ట్రాన్లు అండి. మైనస్ అంటే ఎలక్ట్రాన్స్లను గెయిన్ చేసిందండి. కాబట్టి
ఇప్పుడు ఎలక్ట్రాన్ల నెంబర్ ఎంతో కనుక్కుంటున్నాం కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ అక్కడికి వస్తుంది 1 అండి. మొత్తం కలిపితే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 17 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే ఇప్పుడు ఎఫ్ మైనస్లో, ఎఫ్ అంటే అటామిక్ నెంబర్ 9 కాబట్టి 9 ఎలక్ట్రాన్స్. మరి మైనస్ అంటే ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి మరి ఇప్పుడు దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీంట్లో అయితేనేమో 13 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీంట్లో అయితేనేమో 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీంట్లో అయితే 17 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దాంట్లో అయితే 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వాడు ఏమడిగాడండి? Cn మైనస్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ అన్నాడు. Cn మైనస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 14. మరి కింద ఇచ్చిన దాంట్లో 14 ఎలక్ట్రాన్స్ దేంట్లో ఉన్నాయి? దీంట్లోనేగా. కాబట్టి O2 2+ ఇస్ ద ఐసో ఎలక్ట్రానిక్ విత్ Cn మైనస్. ఇదండి. ఓకేనా? ఓకే అండి.